నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో భారతదేశానికి సంబంధించిన ఒక దివ్యాంగ బాలుడు సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కిర్గిస్తాన్ లోని బిష్కేక్ లో జరిగిన వికలాంగుల కోసం జరిగిన ఆసియా చెస్ ఛాంపియన్ లో ఇంటర్ చదువుతూ ఉన్న FAI PS DPS అహ్మదీ దివ్యాంగ విద్యార్థి జినై అంకిత్ బాయ్ రజత పతకాన్ని సాధించి భారతదేశానికి గర్వకారణంగా నిలిచాడు. వికలాంగుల కోసం ఆసియా చెస్ ఛాంపియన్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎంపిక చేసిన 8 ఆటగాళ్లలో 16 ఏళ్ల జినై కూడా ఒకరు. టోర్నమెంటు నవంబర్ 10 నుంచి నవంబర్ 18 వరకు కిర్గిజిస్తాన్ లో జరిగింది. తన 75% వైకల్యంతో కూడా భారతదేశం తరపున పోరాడుతూ జినై 10 సంవత్సరాల వయసులో చెస్ ఆడటం ప్రారంభించాడు. అతను భారతదేశం మరియు విదేశాలలో అనేక ప్రధాన టోర్నమెంటుల్లో పాల్గొని పతకాలు సాధించాడు. ఏది ఏమైనా సరే జినై కువైట్ లో ఉంటూ భారతదేశానికి సిల్వర్ మెడల్ తీసుకురావడం, రజత పథకం తీసుకురావడం గర్వకారణం. అలాగే జినై గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందినవాడని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. అలాగే ఆ యొక్క జినై కు మనము ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలుపుకోవచ్చు. ఎందుకంటే కువైట్ లో ఉంటూ కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అతన్ని గుర్తించి ఛాంపియన్షిప్ పోటీలోకి పంపిస్తే సిల్వర్ మెడల్ గెలిచి కువైట్ లో ఉన్న భారతీయులకు మరియు ఇండియాలో ఉన్న భారతీయులకు గర్వకారణంగా నిలిచాడు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.